జస్ట్ ఒక మాట మాట్లాడడానికి ఇలాగా నాకు దీనికన్నా అది నచ్చింది అనడానికి 14 లక్షలు. ఎవరికి చెప్పకండి, మళ్ళీ చెప్తున్నా మీకు. ఓకే, మాకి ఒక 3 to వీడు నాకు ఇంకో 2 లింక్స్ పెట్టాడు రా. ఆ 2 లింక్స్ డైలింక్స్ 14వ తారీఖు ఈవినింగ్ ఒక 7-8 మధ్యలో అనుకుంటా. నాకు కొత్త వాట్సాప్ నెంబర్ వచ్చి కాల్ వచ్చింది రా అబ్బాయి. సరే అని లిఫ్ట్ చేసిన వెంటనే హాయ్ లేదు హలో లేదు, డైరెక్ట్గా సార్ లైవ్లో ఉన్నారా అన్నాడు. లేదు చెప్పండి అని. సార్ నిజం చెప్పండి లైవ్లో లేరు కదా అన్నాడు. లైవ్లో లేనురా అయ్యా చెప్పు అని. ఎందుకంటే భయపడేవాడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. నిజాయితీగా మాట్లాడతానని అంటే నువ్వు లైవ్లో ఉంటే ఏమి ఆడుంటే ఏమి ఇట్ డజంట్ మ్యాటర్ కదా. ఓకే ఫైన్ చెప్పండి అంటే రికార్డ్ చేయొద్దని సార్ అన్నాడు. ఓకే ఫైన్ చేయనులే అని చెప్పి అప్పుడు కూర్చున్నాను. అంటే ఆ కాల్ అక్కడ నేను బెడ్రూమ్లో పెట్టుకున్నా. ఆడ నుంచి లేచి వచ్చేసరికి ఒక కాల్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను కాల్ చేసిన అనమాట. ఆ కాల్లో మీరు మూవీ ప్రమోషన్స్ చేస్తారా అండి అని. చేస్తాను అని చెప్పిన. సరే సార్ అప్పుడు మిస్టర్ బచ్చన్ చూసారా అన్నాడు. ఆ రోజు రిలీజ్ మిస్టర్ బచ్చన్ ఆ రోజు రిలీజ్. ఆ రోజు నైట్ ప్రీమియర్ షో 2 ఆగస్ట్ 15 రిలీజ్. కానీ 14వ తారీఖు ప్రీమియర్ షో పడింది మిస్టర్ బచ్చన్ది. నాకు బేసిక్గా రవితేజ గారు అంటే ఇష్టం. అంటే హీస్ ఎ సెల్ఫ్ మేడ్ స్టార్, సో ఐ లైక్ హిమ్ అలా అనమాట. లేదండి ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ, చూస్తాను అని చెప్పాను. సో హీ వాస్ లైక్ మేము మిస్టర్ బచ్చన్ టీం నుంచి మాట్లాడుతున్నామండి అని. మీరు ఎందుకు కాల్ చేశారు నాకు అనేసి. సరే చెప్పండి సార్ అంటే మూవీ ప్రమోట్ చేయాలండి అన్నారు. మిస్టర్ బచ్చన్ మూవీనా అంటే కాదండి డబుల్ స్మార్ట్ మూవీని అన్నాడు. మీరు మిస్టర్ బచ్చన్ మూవీ టీం నుంచి ఉన్నారు కదా అంటే అవును సార్ కాకపోతే నెగిటివ్ ప్రమోట్ చేయాలండి అన్నాడు. అంటే 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 ఆ సినిమా బాగాలేదు అని చెప్పాలి, మా సినిమా బాగుందని చెప్పాలి, మీరందరూ అందిస్తాము అని. అదేం సార్ అది కరెక్ట్ కాదు కదండి అంటే లేదు సార్ అది మా టాక్టిక్స్ మాకు ఉంటాయి, సో మీరందరికీ అంత ఇస్తాం సార్, కానీ మీరు చెప్పాల్సి ఉంటుంది సో దట్ మా మూవీకి హెల్ప్ అవుతుంది. మాది ప్రీమియర్ షో పడింది కదా, దాని ప్రీమియర్ షో కూడా వేయలేదు, సో మాది ముందు నెగిటివ్ రా వచ్చిందంటే మళ్ళీ ఆ మూవీకి వెళ్ళిపోతారు అందరూ. సో ఆ మూవీ కన్నా ఈ మూవీ బాగుంది అని చెప్తే చాలు, మీరు ఫ్లాప్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఆ మూవీ కన్నా ఈ మూవీ బాగుందని చెప్తే చాలు, మీరందరికీ అంత ఇస్తామని. నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వీడు నా గురించి ఏమాత్రం తెలుసున్నా, ఎందుకంటే నేను 2 days బ్యాక్ నా మెయిన్ ఛానల్లో ఒక లైవ్ చేశాను అబ్బాయి. ఓకే, నాకు డబ్బులు చాలా అవసరం నాకు ఇప్పుడు, నా అప్పులు తెచ్చుకోవడానికి కానీ అన్నిటికీ. అందరూ వచ్చి నేను హెల్ప్ చేస్తాను అన్నా కూడా నాకు ఆ డబ్బులు అవసరమైన టైంలో నా దగ్గర డబ్బులు మొత్తం అయిపోయిన తర్వాత నేనే అడుగుతాను అని చెప్పిన. అయినా కూడా కనుక వాళ్ళు సూపర్ చాట్ చేస్తా అంటే వద్దు అని చెప్పినాడు. నేను ఇంకా లైవ్ అలాగే ఉంది, చెక్ చేయండి వెళ్ళి. ఈడ చూసేలో నాకు కొంచెం అర్థమైంటుంది వీడికి, బట్ ఐ వాంటెడ్ టు నో ద డీటెయిల్స్ అని నాకు కావాలి, అందుకని చేద్దాంలే అని చెప్పిన. చేస్తా అని చెప్పా. సరే ఊపింగ్ అమౌంట్ పెద్ద అమౌంట్ చెప్పేస్తే ఆడు అంత మేము ఇచ్చుకోలేము వెళ్ళిపోతారు అనేసి 70,000 చెప్పినాను నేను. 70,000 జస్ట్ టు సే నా ఒపీనియన్, నాకు దానికన్నా ఇది బాగుంది అని చెప్పి. నెక్స్ట్ మాటే లేదు. ఓకే సార్ డన్, ఇప్పుడు 35,000 ఇస్తానండి, లైవ్ చేసే ముందు మీకు అన్లిస్టెడ్ లింక్ ఇస్తారు కదా, అప్పుడు మీకు రిమైనింగ్ పేమెంట్ ఇస్తానండి. అరే నేను 70,000 చెప్పినాను రా, 70,000 అంటే తెలుసండి, ఇట్స్ ఓకే అండి, నో ఇష్యూస్, కాకపోతే మాకు రేపటికంతా వీడియో కావాలండి అని. ఇంత డెస్పరేట్గా ఉన్నారా మీరు అంటే వాడు చెప్పాడు అనమాట. లైక్ మూవీ బడ్జెట్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 85 crores 90 crores మధ్యలో ఉందండి, ప్రమోషన్స్ కాస్ట్ అన్ని కలుపుకొనేసి. సినిమా కన్నా ఏమన్నా దెబ్బ అయిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా మాకు, సో ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అంటూ మాకు ఒక ఇంత అమౌంట్ అనేది ఇచ్చారు. ఇంత అమౌంట్ ఉందిలే బొంగు అని నేను వినిపిస్తా, 4 కోట్ల దాకా ఇచ్చారు ఓన్లీ ఫర్ ఈ నెగిటివ్ ప్రమోషన్స్కి, వీటికి మూవీ ముందు తీసుకుపోయేసి ఆపోజిట్ సినిమా భారత్ అనేది దుమ్మెత్తిపోయడానికి, మిస్టర్ బచ్చన్ని కాపాడుకోవడానికి. దాని ఐ వాస్ లైక్ సరే డీటెయిల్స్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి, చేద్దాం అనేసి నేను అడిగాను అనమాట. మొత్తం ఎప్పుడు ఇస్తారు, ఏంది ఇస్తారు, ఎలా చేస్తారు అనుకుంటా మొత్తం అడిగి నేను మొత్తం రికార్డ్ చేస్తాను. మొత్తం ప్రతి ఒక్కటి కూర్చునేసి నీట్గా ట్రిపాడ్ పెట్టి కండెన్సర్ మైక్లో దీనిలో కూర్చునేసి మొత్తం రికార్డ్ చేస్తాను. వాయిస్ అంతా వింటాం, అది కూడా విన్నాం. నేను అన్ని ప్రూఫ్లతో మారుతాను. ఇది మారడానికే నేను వెయిట్ చేసింది ఇప్పుడు దాకా. నేను వెయిట్ చేసింది ఆ డబ్బులు అకౌంట్లో పడిన తర్వాత, అప్పుడు ఇష్యూ పెద్దదైపోయింది. అది డబ్బులు పడలే అకౌంట్లో, పడుంటే విత్ ప్రూఫ్ అకౌంట్ డీటెయిల్స్ అవి కూడా పెట్టింటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కాల్ విందాం. అది సమ్ ర్యాండమ్ స్టూపిడ్ కాల్ అయి ఉండొచ్చు కదా, పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నారా, అవి కోఇన్సిడెన్సెస్ అనుకుందామంటే అన్నా మరి. ఐ టెల్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాల్ విందాం మనం. ఓకే, ఆ కాల్ విందాం. హలో సార్, చెప్పండి. ఇన్ని మినిట్స్ అన్న మాడాలి ఎలానే ఉంటుందా సార్? దాంట్లో మీరు ఒక 1-2 minutes చెప్పచ్చు కదా. ఓకే, అంటే మళ్ళీ కంప్లీట్లీ ఫ్లాప్ బాగాలేదు అని నేను చెప్పకుండా, నేను ఫ్యాన్ కాబట్టి నాకు అది నచ్చింది అన్నట్టు చెప్తే సరిపోద్ది కదా సార్? ఇప్పుడు 2 movies చూసినా మార్నింగ్ షోనే, బట్ నాకేమంది అంటే ఈ స్మార్ట్ కొంచెం వీక్ అనిపిస్తుంది, బట్ గుడ్, మీరు చూడొచ్చు, బట్ మిస్టర్ బచ్చన్ మీరు డెఫినెట్గా వాచ్ చేయాలి. సో ఇలా మీరు చెప్తాను చాలు. ఈ రోస్ట్ లో ఏమవుతుందంటే మీరు రోస్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటే ఏదో ఒక టాపిక్ లో ఇప్పుడు అలాగే చెప్తారు. ఈ మూవీస్ అంటే నాకు గుర్తు వస్తా ఉంది, ఈ రోజే నేను చూసిన 2 movies, అలా మీరు డైవర్ట్ చేయొచ్చు, డౌట్ రాదు. ఓకే ఓకే ఓకే, అదే
తర్వాత సెండ్ చేసిన పేమెంట్ కోసం అదే రేపు కోసం చాలా యూట్యూబర్స్ కి చేపిస్తా ఉన్నారు కదా, అదే లీస్ట్ లో పోయింది మీది. ఇంకా ఈ రోజే ఇప్పుడు చెప్పినారు. ఇప్పుడు ఎంత ఇస్తారు సార్? ఇప్పుడు ఎంత ఉంటుంది వీడియో తర్వాత ఎంత ఉంటుంది సార్ పేమెంట్? సార్ ఒక హాఫ్ ఇప్పుడు సెండ్ చేస్తాం 35K. ఓకే, మీరు అన్లిస్టెడ్ లింక్ ఏమైనా సెండ్ చేస్తే మీకు రిమైనింగ్ 30%. 35 ఈ రోజు అయిపోతుంది సార్? ఓకే సరే సార్, ఓకే అయిన తర్వాత చెప్పండి ఒకసారి. ఓకే సార్, ఓకే. ఏడకి కాల్ అయిపోయింది కదా. సో ఇట్స్ లైక్ ప్రాంక్ కాలా లేకపోతే ఎవరికి అవసరం ఉంటుంది నాకు ఫోన్ చేసి ఇవన్నీ మాట్లాడడానికి, ఇంత ఇవి డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఎవరికి అవసరం ఉంటుంది? పేమెంట్స్ పంపించాను అనుకుంటా, ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి చెప్పాలనుకుంటా అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. నీ మూవీ బాగాలేదు అంటే నీ మూవీ కాపాడుకోవడం నువ్వు ఏదైనా చేసుకుంటే ఓకే, వేరే మూవీ నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా అనిపించింది. ఆ తర్వాత నేను ఈ కాల్ని సీరియస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ మంచు విష్ణు కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కాల్స్ ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి ఫస్ట్. అండ్ వాస్ లైక్ మా ముగ్గురు నెంబర్లు ఎవరి దగ్గర ఉంటాయి, ఎందుకు ఉంటాయి? నేను ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నాయి కాల్స్ అంతా. ఒక ఇష్యూ గురించి అన్ని రకాలుగా ఆలోచించాలి కాబట్టి ఐ థాట్ లైక్ మనం ఇప్పుడు ఓకే అనడం వల్ల వాళ్ళు వీడు ఫ్రాడ్, వీడు లెజిట్ కాదు అనుకుంటే ఆ కాల్ రికార్డ్ రిలీజ్ చేసి జనాల్లో బ్యాట్ చేయాలి ఆలోచించాలి అనుకుంటే అది కూడా లేదు కదా. అంతకు ముందే నేను లైవ్ చేస్తున్నాను, అందుమంతా మాడున్నాను, డబ్బులు జనాలు వేస్తారన్న కూడా వద్దని చెప్పున్నాను. సో వై ఆర్ దే డూయింగ్ దిస్? ఎందుకంటే మా ముగ్గురు నెంబర్లు ఒకే పర్సన్ దగ్గర ఉండే ఛాన్సే లేదు. నేను వస్తే మిగతా మాట్లాడారంటే సేమ్ ఇది డీటెయిల్స్ చెప్పారన్నా, ఇంకా మిగతా వేటి గురించి మాడలేదు అని చెప్పి. సరే ఓ పని చేద్దాంరా, ఇప్పుడు వాళ్ళ కాదా అనే విషయం పక్కన పెడదాం. నేను ఇంతకు ముందు ఒకసారి నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ లో నేను మాడున్నా, ఆయన ఒక ఆయనతో అడుగున్నాను నేను, సార్ మీకు అంత ప్రాబ్లం ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నా కాలేజ్ మాడచ్చు కదా సార్ అంటే, నీతో ఎవరు మాడేదా, నీతో ఎవరు మాడేదా, కాల్ సెంటర్ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను అన్నాడు. సరే ఇంకా నేను కాల్ చేసిన కూడా లిఫ్ట్ చేయరా, వాళ్ళ మాటకు ముందు అటు అంటున్నారు వాళ్ళు, ఓ పని చేయరా అనేసి నేను హర్షాకి చెప్పా. 3 Angry Birds హర్ష ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి చెప్పా వాళ్ళ మనిషి సైకిల్ వేసి ఉన్నాయి ఏమన్నా అవని, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఒక 10% ఇఫ్ దిస్ ఇస్ లెజిట్ అండ్ ట్రూ వన్, డబ్బులు మనకు పడినా పడకపోయినా ఒకవేళ అది నిజమైతే 90 కోట్లు పెట్టిన బడ్జెట్ ఇంకా వాళ్ళకి ప్రీమియం షో కూడా పడలేదు, అనవసరంగా సినిమా నాశనం అయిపోద్ది. సో లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ ఇంటిమేట్, మన రెస్పాన్సిబిలిటీ మనం ఇంటిమేట్ చేద్దాంరా, నువ్వు కాల్ చేయని చెప్పి హర్షకి చెప్పిన. హర్ష కాల్ చేసినాడు, మంచు విష్ణు ఆఫీస్ కాల్ చేసినాడు. మిగతా వాళ్ళకి ఎందుకు కాల్ చేయలేదు? మూవీ ఇండస్ట్రీ మాకు సంబంధం లేదు, వి డోంట్ నో ఎనీ కాంటాక్ట్స్. నేను ఐ వాంట్ టు బి ఎన్ యాక్టర్, ఐఎమ్ ఎ స్టోరీ రైటర్, నేను చాలా స్టోరీస్ రాసుకున్నాను, వినిపించున్నాను, స్టోరీస్ బాగున్నాయని చెప్పారు. కానీ ఇంత గొడవ తర్వాత నాకు తెలిసి నన్ను మూవీ ఇండస్ట్రీలో కాలు పెట్టినారు. ఇట్స్ ఓకే, నా తప్పు లేదు, బట్ స్టిల్ మీరు మీ హైరార్కీ మోనార్కీ ఆయనకి ఎదురు వెళ్ళడం మా వల్ల కాదు. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, నో ఇష్యూస్ విత్ దాట్. ఐఎమ్ హ్యాపీ యాజ్ అ కంటెంట్ క్రియేటర్. ఒకవేళ ఎవరైనా డైరెక్టర్కి ఈ రోల్కి వీడు సెట్ అవుతాడు, హీస్ ఎ గుడ్ యాక్టర్, వీడికి కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి వీడికి అనుకుంటే థ్యాంక్ యూ సార్, ఆల్వేస్ వెల్కమ్, ఐ డెఫినెట్లీ కమ్, మై ప్లెజర్ టు వర్క్ విత్ యూ. సో నేను ఏదో మాడతాను, సారీ. సో వాడికి కాల్ చేసి చెప్పమని చెప్పినాను, వాడు కాల్ చేసి చెప్పాడు, సార్ ఇలా ఒక నంబర్ నుంచి కాల్ వచ్చింది, వాళ్ళు ఈ మూవీ గురించి నెగిటివ్ గా ప్రమోట్ చేయమంటున్నారు, రేపు రిలీజ్ అయ్యే సినిమా గురించి, ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తామంటున్నారు. సార్ ఇది కరెక్ట్ కాదు కదండి, మీలో ఉండేవారు మూవీని చంపేస్తే ఎలా సార్ అని చెప్తే, మినిమం రెస్పాన్సిబిలిటీ ఎవరు కాల్ చేస్తున్నారు, వాళ్ళ నంబర్ ఏంటి అని అడగాలి. నథింగ్, ఏమీ లేదు. అవునా సార్ నేను చూసుకుంటా, ఎట్ చూసుకుంటారు సార్, మీకు ఎందుకు కాల్ చేశారు? ప్రెసిడెంట్ వాళ్ళ ఆఫీస్కి కాల్ చేసినాం మేము, ఎందుకు? మూవీని కాపాడడానికి, మూవీ ఆర్టిస్టులు కాపాడడానికి ఉన్న సంస్థ మాది అని చెప్పిన దానికి. ఒక సినిమా చంపేస్తున్నారా అయ్యా అంటే కనీసం ఫోన్ నెంబర్ అడిగారు మీరు? లేదు. వాళ్ళు మీ వాళ్ళేనా? పేరు అడిగారంట, శ్రీనివాస్ అని చెప్తే నేను చూసుకుంటా. శ్రీనివాస్ మీ వాళ్ళేనా? మీరు చెప్పిస్తారు ఇవన్నీ, తెలుసా మీకు ఇవన్నీ? శ్రీనివాస్ మీ వాడేనా? మరి లేకపోతే నెంబర్ తీసుకోకుండా ఎలా చూసుకుంటారు సార్? నేను చూసుకుంటా, పెట్టే ఫోన్. ఇంకా ఓకే సరే ఆపేద్దాం అనేసి, ఇంకా నాకు ఐ హ్యాడ్ ఎ డౌట్ అనమాట, వీడు నెంబర్ ఎందుకు తీసుకోలేదు, కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ నెంబర్ తీసుకోవడం, అది నిజం కదా పక్కన పెట్టండి. ఇలా ఒకటి జరుగుతోంది, ఎంత అయితే అంత ఇస్తానంటున్నాడు, ఇంకో గంటలో పేమెంట్ అయిపోతుంటున్నాడు అంటే మినిమం నెంబర్ అడగాలి కదా, ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా ఒకసారి ఇవ్వండి అని చెప్పి, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే. సరే అక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇది మంచు విష్ణు ఆఫీస్ నుంచి ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి. సో దెన్ ఐ వాస్ లైక్ ఓకే చూద్దాం, వెయిట్ చేద్దాం రా కొంచెంసేపు ఉండదు. ఐ అగైన్ కాల్డ్ అండ్ నేను అడిగాను అనమాట, ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా చేస్తున్నారా అంటే, దెన్ హీ టోల్డ్ ద బిగ్ ఫిష్ నేమ్. నాకు చాలా రెస్పెక్ట్ ఆ థైవ్యూ పైన, బట్ ఈయన ఆ పేరు తీసుకోవడం అనేది ఐ వాస్ లైక్ ఐ వాస్ సో షాక్. అవసరం లేదు అక్కడ థైవ్యూ పేరు తీసుకోవడం. సో హీ టోల్డ్ లైక్ థైవ్యూ తెలుసా మీకు అని. థైవ్యూ ఎవరికి తెలియదు అంటే, హీ వాస్ లైక్ రే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ రేపు థైవ్యూ ఈ మూవీ గురించి నెగిటివ్గా చెప్తాడు అని. ఎందుకు అంటే, వాట్ షుడ్ ఐ టెల్, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్. ఇది అలిగేషనా ఏంది ఐ డోంట్ నో, బట్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ హియరింగ్ ద ఆడియో. ఓకే 13, 14, 15 ఇలా ఇలాగే చాలా ఉంటుంది వాళ్ళకి. సార్ ఇప్పుడు థైవ్యూ వాళ్ళు రాంగ్ రివ్యూ ఇవ్వడానికి 14 లక్షలు తీసుకున్నారా? అండ్ ఇంకా మిగతా ఎవరైనా ఉన్నారా సార్? అంటే సినిమాట్స్ సినిమాట్స్ వాళ్ళు కూడా ఆబ్వియస్లీ షార్ట్స్ లో వేస్తారు వాళ్ళు. కానీ లక్షలు సార్, జస్ట్ ఒక మాట మాట్లాడడానికి ఇలాగా నాకు దీనికన్నా అది నచ్చింది అనడానికి 14 లక్షలు. ఇప్పుడు ఇలాగే కదా, ఇంకా మార్కెట్ అంటే ఇంకా మూవీ ప్రమోషన్ అంటే ఇలాగే ఉంటాయి. ఇంకా డైరెక్ట్ ప్రొడ్యూసర్ నుంచి మాకు కాంటాక్ట్ అన్ని ఉంటాయి కదా, సో వాళ్ళు మేము ఇంత చెప్తే లిస్ట్ ఇలా అయ్యిందని వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు టోటల్ గా.
యా ఇప్పుడు వాడు సినిమా రిలీజ్ కూడా అవ్వాలా, పక్క రోజు తైవీదాన్లో చూస్తే అలాగనే. ఇప్పుడు తైవీదాన్లో మిస్టర్ బచ్చన్ రివ్యూ ఒక అమ్మాయి చెప్పింది, డబుల్ స్మార్ట్ రివ్యూ ఇదని చెప్పున్నాడు. డబుల్ స్మార్ట్ గురించి కూడా నెగిటివ్ గానే ఉంది, కానీ రిలీజ్ అవ్వక ముందే తను అలా చెప్పాడు. ఇంకా అప్పుడు ప్రీమియర్ షో కూడా పడలే కదా. కోఇన్సిడెన్స్ ఏమో తెలీదు, ఐ డోంట్ నో. సి వై, ఎందుకు తైవీ పేరు ఎందుకు తీసుకురావాలి, ఎందుకు చేయాలి, నాకెందుకు వాళ్ళే చెప్పాలి అవన్నీ. దెన్ వాస్ లైక్ సరే 14 లక్షలు తైవీ తీసుకుంటాడు అన్నావు కదా, ఇప్పుడు ఎంతైతే అంత ఇస్తానంటున్నావు, ర్యాండమ్ గా 2 లక్షలు అంటే ఇచ్చేస్తావా అని అడిగా. ఇచ్చేస్తారండి. రే 2 లక్షలు నేనేంది అంటే ఇచ్చేస్తాను సార్, ఐ షో యు దట్. మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు టోటల్ గా. ఇప్పుడు రీచ్ బలంగా ఉంది కదా సార్. 2 లక్షలు అంటే 2 లక్షలు ఇచ్చేస్తారా సార్ నాకు? యా షూర్ ఇచ్చేస్తారు. సార్ నేను 2 లక్షలు అన్నాను, ఆరామ్ ఇచ్చేస్తారు. బికాజ్ ఏమంటే మాకు రేపు ఇంకా మూవీ కావాలంటే చూడరు మీరు, యావన్నా ఛానల్ నాకు ఇస్తే ఈ ఛానల్ మంచిగా ఉంది, ఒక 20K వ్యూస్ ఏమైనా వస్తుంటే సార్ ఇలా చెప్పాలి, ఎట్లా ఇవ్వాలంటే యూ కెన్ డూ. అండ్ ఈ నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడానికి, మూవీస్ ని బద్నాం చేయడానికి, బ్యాడ్ గా ప్రమోట్ చేయడానికి 4 కోట్లు బడ్జెట్ అంట. అది కూడా వినండి. మాకేమంటే నేను మీకు ప్రెసెంట్ గా చెప్పాలంటే ఎవరికి చెప్పకండి, మళ్ళీ చెప్తున్నా మీకు. ఓకే, మాకి ఒక 3 to 4 crores నుంచి మాకు బడ్జెట్ వచ్చింది మూవీ రివ్యూస్ చేయాలి అని. ఓకే, సో ఇలా ఎవరు ఇస్తారు సార్ బడ్జెట్? ప్రొడ్యూసర్ ఇస్తారా? ఇప్పుడు కొంచెం మూవీస్ వస్తాయి కదా, సో దాంట్లో ఇప్పుడు మూవీ ఏమైనా క్లాష్ అయితే మూవీస్, సో ఇలా టైంలో ఇస్తారు. ఇప్పుడు మూవీస్ క్లాష్ అనేది వచ్చింది కదా, వాడే ఎగ్జాంపుల్ ఇచ్చి డంకీ అండ్ సలార్ మూవీ ది క్లాష్ జరిగింది కదా. సలార్ ఇస్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. ఐ లవ్ ప్రభాస్ ఇన్ దట్ మూవీ. ద వే ప్రభాస్ ని ఎలా చూపించాలో, ఎలా చూడాలనుకున్నామో అలా చూపించిన ఒక సినిమా అది. ఆ మూవీకి దీనికి వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. వీడి మాటలు సీరియస్ గా తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే సూరజ్ కుమార్ అని పేరు చెప్పారు, నాకు తెలియదు. డంకీ సలార్ మూవీ క్లాస్ వచ్చినప్పుడు కూడా సలార్ కన్నా డంకీ బాగుంది అని రివ్యూ ఇవ్వడానికి 9.5 లక్షలు తీసుకున్నాడంట అని చెప్పాడు. అండ్ ప్రూఫ్ ఏంటి అంటే వాడు ఒక లింక్ పెట్టాడు రా. అండ్ ఎగ్జాక్ట్లీ సలార్ మూవీని వీడు ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్లీ కంప్లీట్ మూవీ అంతా, ఆ వీడియో అంతా కూడా కంప్లీట్లీ సలార్ ఇస్ సూపర్ ఫ్లాప్, చండాలంగా ఉంది, అసహ్యంగా ఉంది అని మాట్లాడాడు వీడియో అంతా కూడా. అరే అది కూడా వినిపిస్తుంది. డంకీ మూవీ ఏంటి మన డంకీ అండ్ సలార్, షారుఖ్ ఖాన్ సలార్. మా సలార్ది ఇంకా చాలా సూరజ్ కుమార్ అని హిందీ ఒక రివ్యూవర్ ఉన్నారు. ఓకే, సో అతనిది 6 lakh సబ్స్క్రైబర్స్. ఓకే, సో మేము వాళ్ళకి సలార్ బాగా లేదు, మేము కదా లైక్ మన ఒక టీం మెంబర్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సలార్ బాగా లేదని చెప్పాలి అని వాళ్ళు చెప్పారు. సలార్ ఇట్ వెరీ గుడ్ మూవీ, బట్ వాళ్ళ ఏముందో పిఆర్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అతను గెస్ట్ అండి ఎంత చార్జ్ చేసినారు. అతను ఏం చెప్పారంటే మీరు సెండ్ చేస్తా వీడియో మీరు చూడండి. అతను ఏం చెప్పారంటే సెలార్ అని ఉంది, బట్ సలార్ అది మేము కాపీ చెప్తున్నా కదా, సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఓన్లీ 12 seconds చెప్పారు, ఓన్లీ 12 seconds వీడియోలో. ఓకే, సో అతను ఎంత తీసుకున్నా గెస్ట్ చేయండి మీరు. సార్ ఈయన 14 లక్షలు అంటే సలార్తో అంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఒక 20 దాకా తీసుకున్నాడా? కాదు, అతను 9.5 lakhs తీసుకున్నాడు. ఓన్లీ 12 seconds నుంచి 9.5 lakhs. యా ఓన్లీ 12 seconds ప్రభాస్ మూవీ గురించి తప్పుగా చెప్పడానికి. యా ఓన్లీ 12 seconds. అతను ఏం చెప్పాడంటే ఇది మూవీ సలార్ ఉగ్రం రీమేక్ అంటున్నారు, సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అలాగా చెప్పాలంటే వాడు ఛానల్ పేరు సార్? అతని పేరు సూరజ్ కుమార్ అని. సూరజ్ కుమారా? ఓకే. యా ఇంకా ఈ గోళ రచ్చ అంతా అయిపోయిన తర్వాత లైక్ పేమెంట్ కనుక పడిందంటే అది ప్రూఫ్ కదా, ఇది ఆ టీం నుంచే వచ్చిందన్న ప్రూఫ్ కదా. వాడు ఏమన్నాడంటే లైక్ 12 తర్వాత పేమెంట్ అవుతుంది, ఈ రోజు లిమిట్ అయిపోయింది, రేపు పేమెంట్ వేస్తాము, లిస్ట్ మొత్తం అందరికి వేయాలి కాబట్టి 5 o'clock లోపల అయిపోద్ది మీకు అని చెప్పి. సో ఎక్స్ట్రీమ్ బ్యాటాక్ వచ్చింది కాబట్టి మిస్టర్ బచ్చన్ కి, వీళ్ళు మిస్టర్ బచ్చన్ టీం కదా, నైట్ ముందు ప్రీమియర్ వచ్చింది, ఇంకా ఎక్స్ట్రీమ్ బ్యాటాక్ తో ఉంది, ఇంకా పంపించిన ఉపయోగం లేదు అనేసి వీడు ఇంకా పోస్ట్ పోన్ స్టార్ట్ చేసినాడు. మళ్ళీ కాల్ చేసినాడు, అవుతుంది మాకు కావాలి, మేము పొద్దు నుంచి మీటింగ్స్ లో ఉన్నాము, మిస్టర్ బచ్చన్ టీమ్ లో ఉన్నాము అనేసి. వి హ్యాడ్ మల్టిపుల్ కాల్స్ తర్వాత వీడు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసినాడు, క్యాజువల్ గా ఫోన్ చేసి అన్వేష్తో మాట్లాడతావా అన్నాడు. అన్వేష్ ఆర్కిటికో అంటార్క్టికో జర్నీలో ఉన్నాడు కదా, అక్కడ ట్రావెల్ చేసుకుంటున్నాడు కదా అని చెప్తే, మేము ఇప్పుడు అతను కంప్లీట్ చేసుకుని వచ్చాడు, వేరే కంట్రీ వెళ్తున్నాడు, సో మా దగ్గరే ఉన్నాడు, మీరు చూస్తారా, అన్వేష్ కూడా ఇది ప్రమోషన్స్ చేస్తున్నాడు అన్నాడు. చేయడే అంటే చేస్తున్నాడు అన్నాడు. ఇస్తాను కావాలంటే మాడతావా అన్నాడు. సరే ఇవ్వండి అని చెప్పిన. వీళ్ళు ఎంత బఫూన్ కావాలంటే వీళ్ళు లోపల జనాలు గొడవ పెట్టాలి, నేను ఇప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడేసి చూడు ఎక్స్పోజ్ అయ్యాడు, ఫేక్ అయ్యాడు అనుకుంటే మాడితే ఇలా మాలో మాట్లాడుతుంది. మీరంత ట్రై చేయాల్సిన అవసరం లేదురా, నేను వీడియో పెట్టి ఆల్మోస్ట్ 8 days అవుతుంది. క్వశ్చన్ టు ఆల్ క్రియేటర్స్ అని చెప్పి విఆర్ రాజా ఒక్కడు వచ్చాడు పెద్ద క్రియేటర్స్లో ముందుకి. ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు టాక్, ఒక్కడైనా ఫైట్ చేస్తాను. అండ్ ఈ టైం అయిన తర్వాత ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి వాళ్ళు ఏదన్నా చేసి అరెస్ట్ చేస్తే అప్పుడు కన్నా మాట్లాడతారేమో వచ్చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ యూ పీపుల్. వాళ్ళ మూవీస్ గురించి మాట్లాడండి, మనలో ఒకటి తప్పు చేసి అందరూ బయటకు వచ్చి గొలగొలిసి రచ్చరచ్చ చేసి జైల్లో పెడితే గమనంలో ఉండలేదు. ఇప్పుడు వాళ్ళలో ఒకడు వచ్చి మనలో ఒకడిని ఇలా ఎఫ్ఐఆర్లు వేసుకొని వాడిని ఎమోషనల్ గా కొట్టి వాడిని జైల్లో పెట్టడానికి ట్రై చేస్తా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇంత గోల్ చేస్తా అంటే మీలో ఒక్కరూ మాట్లాడరు.
పర్లేదు, అది మీ విజ్ఞతగా వదిలేస్తాను. కానీ డార్లింగ్, రేపు నీ మీద ఏదైనా స్ట్రైక్స్ పడి, అది క్రియేటర్స్ దగ్గర నుంచి కావచ్చు, సెలబ్రిటీస్ దగ్గర నుంచి కావచ్చు, ఎంసీఎల్ దగ్గర నుంచి కావచ్చు, పడి అయ్యా నా మీద స్ట్రైక్ పడింది, నా ఛానల్ ఎగిరిపోతుంది నేర్చేటప్పుడు ఖచ్చితంగా నీకు గుర్తొస్తుంది, అరే ఆ రోజు ఫైట్ చేసి ఉండాల్సిందిరా, ఇదంతా ఆగుండేది అని చెప్పి. నేనైతే ఆపనబ్బా, నేనైతే ఆపను. ఐ విల్ బీ ఫైటింగ్. వస్తే బాగుంటుంది, రాకపోయినా పర్లేదు, నేను ఫైట్ చేస్తాను. ఓకే. అండ్ దీన్ని కూడా నేను ఏదో సింపతి కోసం వాడుకుంటున్నాను, అవసరం లేదు. నేను సింపతి వాడుకోవడానికి ఇక్కడ జరిగేదంతా ఏది నేను మ్యానిపులేట్ చేసి మోడిఫై చేసిన దానికి ఏం లేదు. అన్ని మీ కళ్ళ ముందే ఉన్నాయి, ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి, ఏం జరుగుతుంది. కనపపై నాకు ఒక వీడియో చేయలేదు నేను ఇప్పుడు దాకా. బట్ స్టిల్ ఇంతమంది చేస్తున్నా కూడా నేను ఏవన్గా ఉన్నాను. ఎందుకు నేను క్వశ్చన్ చేశా కాబట్టి, ఇది అన్యాయం మాడినా కాబట్టి. అండ్ మీరు చేయి, పోనీ నీ ఫైట్ నువ్వు చేయి, మాకే సంబంధం. నైస్ రా. ఓకే. అగైన్ ఐమ్ గెటింగ్ డైవర్టెడ్, సారీ. అండ్ సపోర్ట్ గురించి మాట్లాడాలి అంటే, నా ఈ టఫ్ టైంలో నాకు హెల్ప్ గా ఉంటుందని మీ సబ్స్క్రైబర్స్ నుంచి ఇంకొకరైన రవితేజ గారు వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టెక్ బ్రెయిన్స్ ని ప్రమోట్ చేసుకుంటూనే ఈ మన కాస్ట్లీ ఫైట్ కి హెల్ప్ గా ఉంటుందని స్పాన్సర్ గా ఉండడానికి ముందుకు వచ్చారు. థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ ఎ స్పాన్సర్ అట్ దిస్ టఫ్ టైమ్స్ ఆఫ్ మైన్ అండి. ఐ రియలీ నీడ్ పీపుల్ లైక్ యూ అట్ దిస్ టైమ్. అండ్ ఇక వీళ్ళ కంపెనీ గురించి చెప్పాలంటే, మీరు బీటెక్ లో ఏ కోర్స్ చేసినా లేదా డిగ్రీ చేసినా, ఒకవేళ వాటిని కూడా కంప్లీట్ చేసినా చేయకపోయినా కూడా అసలు అంతెందుకండి, 10th కూడా కాదు, అసలు ఏం చదువుకోకపోయినా కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఈ టెక్ బ్రెయిన్స్ వాళ్ళు ప్రెజెంట్ మార్కెట్ లో ఉన్న టాప్ లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాయిన్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్పిస్తారంట. అండ్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా ఇప్పుడు స్కిల్ బలంగా ఉంటే చాలు, డిగ్రీ ఉన్నా లేకున్నా జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, మార్కెట్ లో ఉన్న కోర్స్ ప్రైజెస్ కన్నా వీళ్ళ దగ్గర ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజెస్ కాకుండా రియల్ టైం ట్రైనింగ్ ఇస్తారంట. అది వీళ్ళ స్పెషాలిటీ అని బలంగా చెప్పమన్నారు. కోర్సెస్ అంటే ఒకటా రెండా, వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కావచ్చు, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, మాన్యువల్ టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్, వాట్ నాట్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉండే దాంట్లో వీళ్ళు మిమ్మల్ని ప్రోస్ గా మారుస్తారంట. అండ్ ఒకవేళ మీకు దీంట్లో ఏ ఐడియా లేకపోయినా కూడా వాళ్ళే మీకు గైడెన్స్ ఇచ్చి మరి మీ మైండ్ సెట్ కి ఏ కోర్స్ సెట్ అవుతుందో అది మీకు బలంగా నేర్పిస్తారంట. సో ఇంకెందుకు లేటు, వీడియో అయిపోయాక ఈ నెంబర్ కానీ లేదా ఈ మెయిల్ ఐడికి కానీ, అది కాదంటే ఈ వెబ్సైట్ కానీ ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చెప్పలేం ఎవరికి యూజ్ అవుతుందో కదా. అండ్ ఇక మంటప విషయానికి వస్తే, సో అన్వేష్తో మాడతావా అన్నాడు. సరే ఇవి మాడతా అని చెప్పిన. నేను అన్వేష్ పైన 6 పాయింట్స్ అనేసి రోస్ట్ చేసి వీడియో చేసినప్పుడు అన్వేష్ నాకు కాల్ చేసినాడు. వీ హ్యాడ్ ఎ టాక్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 40 minutes. నేను మాడను, అన్వేష్ ఎలా మాడతాడు నాకు తెలుసు. వీళ్ళు రీల్స్ చూసి అవి ఇవి చూసి అందులో ఎలా మాట్లాడతాడు, కంటెంట్ చేసేప్పుడు ఎలా మాట్లాడతాడు, అలాగే మాట్లాడతారు అనుకొని అన్వేష్ మిమిక్రీ చేయడం ట్రై చేస్తారు వీళ్ళు. బఫూన్ నా కొడుకులు. ఏమన్నా నేనండి, వెళ్ళి టాలెంట్ వెళ్ళండి, స్కిల్ రండి వెళ్ళి. హలో 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 చెప్పండి. మంచి ఆటగానే నువ్వు, రోస్ట్ చేస్తా రోస్ట్. సార్ నేను అన్వేష్ ఆల్రెడీ మాడన్నా ఇంతకుముందు, చెప్పండి. చాలా చాలా బాగా చేస్తావు నువ్వు, రోస్ట్ అని చూస్తున్నా, చాలా చేస్తావు. మాడది అన్వేష్ కాదు బ్రో. సార్ ఇది జోక్ అయితే ప్రాంక్ అయితే వద్దు ప్లీజ్, చెప్పండి. ఎందుకంటే అన్వేష్ తను ఆల్రెడీ మాడున్నారు. ఐ నో హౌ హీ టాక్స్. హలో చెప్పు తమ్ముడు చెప్పు. సార్ మాట్లాడేది అన్వేష్ కాదు నాకు తెలుసు, ఎందుకంటే అన్వేష్తో నేను చాలాసార్లు మాట్లాడాను. అట్లే తమ్ముడు అన్వేషణ కాదు, అడగాడు నువ్వు, నాకే అన్వేషణ చెప్తున్నావు. సరే నా అన్వేషణ కాదు, సరే నా అన్వేష్, సరే నా అన్వేష్, అన్వేషణ కాదంట. సరే నేను అన్వేషణ కాదంటారు. సరే కాదు. వీళ్ళు ఎంత జోకర్ బఫూన్ కావాలంటే సీరియస్లీ వీళ్ళకి ఆడుకోవాలందరు అబ్బాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని గెలకలా, నువ్వు ఇట్లా వీడి పేరు చెప్పి మాలో మాకు గొడవలు పెట్టాలని, లేకపోతే నేను వాడి మీద ఏదైనా వీడియో చేసి ఎక్స్పోజ్డ్ అని వీడియో చేసి అలాగే నాకు క్లాషెస్ రావడము, నాకు సపోర్ట్ రాకుండా పోవడము, దేనికన్నా ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పిల్లని బాగానే అయితే కాదు. ఓకే, అన్ని ప్రూఫ్లు ఉంటే గానీ అది లెజిట్ అని నమ్మకం వచ్చిన తర్వాత నేను చేస్తాను, నేను మాట్లాడతా. ఒకవేళ నువ్వు నా డబ్బులు వేసున్నా కూడా నేను నాకు అవసరమైన డబ్బులు వేస్తానంటేనే నాకు కావాల్సినప్పుడు అడుగుతాడాలి, అప్పుడే వేయండి అనే రకాన్ని. నువ్వు నాకు డబ్బులు వేసున్నా కూడా అది నాకు ప్రూఫ్ గా పనికొచ్చేది. అది డొనేట్ చేస్తుంటా, లేకపోతే నీకే ఇచ్చేస్తుంటా తిరిగి, నేను డబ్బులు తీసుకోపోని చెప్పుకుని ఉంటాను. కాకపోతే టాక్ బ్యాడ్ వచ్చింది, ఇంకా వేరే దారి లేదు, డబ్బులు ఇచ్చినా ఉపయోగం లేదు, చేదాడిపోయింది అని సెట్ బ్యాక్ చేసి ఉండొచ్చు. ఆర్ఎల్స్ కంప్లీట్లీ మీరు ఒక ఫేక్ గ్యాంగ్ అయి ఉండొచ్చు. కాకపోతే దీంట్లో నాకు కన్సర్నింగ్ పాయింట్స్ ఏంటంటే, వీడు నాకు ఇంకో 2 లింక్స్ పెట్టాడు రా. ఆ 2 లింక్స్ మేము డబ్బులు చేపించామని చెప్పి 100 మీమ్ పేజెస్ అండ్ 50 యూట్యూబ్ ఛానల్స్, ఇదో స్క్రీన్ షాట్ నేను చూపిస్తాను మీకు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ చేపిస్తున్నాము, డబ్బులు ఇచ్చి మాట నెగిటివ్ గా చేస్తారు. అండ్ మిగతా పేర్లు కూడా చెప్పాడు, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దోస్ నేమ్స్ అండ్ అనవసరంగా వద్దు. ముఖ్యంగా తమిళలో అన్వేష్ని అండ్ తైవ్యూని అండ్ ఆ సూరజ్ కుమార్ ఎందుకు పెట్టారంటే, సూరజ్ కుమార్ ది లింక్స్ ఇచ్చాడు, వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు చెప్పాడు. అన్వేష్ లా మారదాన్ని మిమిక్రీ చేస్తా కాల్స్ తీసుకొచ్చారు. అండ్ తైవ్యూది ప్రైజెస్ కూడా చెప్పారు. ఇవన్నీ ఒక స్టెప్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తమిళలో పెట్టాను, అంతేగాని ఇట్స్ నాట్ లైక్ షోయింగ్ దెమ్ అన్న. మిగతా వాళ్ళంటే వాళ్ళు కూడా పెట్టి ఉంటా. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదన్నా, మీరు చెప్తున్నా కదా. మీకు ఒక బోనస్ ఇస్తాను రా, ఆడుకోవాలంది కదా, మీకు ఆడుకోవాలంది కదా, మా వాళ్ళు ఆడుకుంటారులే నీతో. డార్లింగ్స్ నాకు వచ్చిన కాల్స్ 3 నెంబర్స్ 2 నెంబర్స్ వచ్చాను, నేను చెక్ చేస్తాను. ఆ నెంబర్స్ అయితే ఇదిరా,
ఓకే. అండ్ ఇప్పుడు నెంబర్స్ ఎలా పెట్టడం కరెక్ట్ కాదు కదన్నా అంటే నాకు కాల్ చేసి లంగ మాటలు మాటం కూడా కరెక్ట్ కాదు కదన్నా, నన్ను గెలుక్కుంటే నేను ఎట్టేస్తానన్నా. ఓకే, కాల్ చేయండి అబ్బాయి, వాళ్ళకి ఆడుకోవాలి, అన్నిటితో మాడాలన్నా అనేసి కాల్ చేయండి, సరేనా? నువ్వు ఆపోజిట్ అమాయకుడు అనుకునే అమాయకుడు నువ్వు. అండ్ ఇప్పుడు కాల్ వస్తాయి, ఆడుకోవాలి ఉంది కదా నీకు, ఫ్రీ టైం ఉంది కదా, ఆడుకోవాలనుకుంటున్నావు కదా, ఐదర్ నెంబర్ డిలీట్ చేసుకోవాలి లేదా అందరితో మిమిక్రీ చేయాలి, లాస్ట్గా ఉంది కదా నీకు, చేసుకో, మిమిక్రీ చేసుకో ఇప్పుడు. ఓకే, అడగతానే నాకు అంట. ఒరే ఒకడు కంటెంట్లో ఒకలా మారుతున్నాడు అంటే వాడు రియల్ లైఫ్లో అలా మారుతాడని కాదురా, మెంటల్ నా కొడకలరా, కొంచెం కామన్ సెన్స్ ఉండాలరా, బొరతకు ఎదవాలరా, సీరియస్లీ. ఐ డోంట్ నో వై దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్. నాకు సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, లైక్ ఎవరైతే ఈ మంచి విషయం దానిలో ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ ఎలా వచ్చాయి, మిగతా వాళ్ళ పేర్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇంకా సినిమా రిలీజ్ అవ్వని దాని గురించి రేపు దీని రివ్యూ ఇలాగే ఉంటుంది అని ఎలా చెప్పగలిగారు? అండ్ ఒకవేళ మీరు లోపల గొడవలు పెట్టాలి అంటే ట్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎవ్రీబడి ఆర్ లైక్ చిల్, నాకేం పట్టింది, నాకు ఎందుకు వచ్చింది అని. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కాల్ ఫ్రమ్ ద పోలీస్, ఏం జరుగుతుంది ఏంది అని. టైం దగ్గరకు వస్తూ ఉంది. ఐ డోంట్ నో వాట్ టు డూ, హౌ టు డూ. చాలా మంది ముందుకు వస్తున్నారు, చిన్న క్రియేటర్స్ అంతా ముందుకు వస్తున్నారు, కానీ నో వన్ బిగ్ ఇస్ కమింగ్. అండ్ థ్యాంక్స్ లాట్ వీఆర్ రజా ఫర్ మేకింగ్ ఏ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతున్నారు అన్న టైంలో ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు. లాస్ట్ టైం బార్బిల్ అండ్ ఈసారి మీరు. అండ్ రిమైనింగ్ పీపుల్ ఆల్సో వితిన్ సినీ కూడా వచ్చాడు. వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ టాకింగ్. థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను ఈ స్ట్రైక్స్ విషయంలో నీకేమవుతుంది, నీకేం ఇబ్బంది, నువ్వు తప్పగా చేయకపోతే వాడు స్ట్రైక్ వేయడు కదా, స్ట్రైక్ వేస్తే యూట్యూబ్తో మాడుకొని తీసుకోవచ్చు కదా, ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా చాలా మంది వ్యూవర్స్కి. ఎందుకంటే క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుసు జస్ట్ ఏమవుద్ది, ఎలా ఎఫెక్ట్ పడుతుంది అని. ఆ వీడియో నేను చేద్దాం అనుకుని ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఈ ఇష్యూస్ అన్నీ వచ్చి ఎలా ప్రాబ్లం అయింది. సో నెక్స్ట్ వీడియో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ప్రాబ్లం ఏమవుతుంది, దీనివల్ల ఒక క్రియేటర్ ఎలా ఎఫెక్ట్ అవుతాడు అని. ఎందుకంటే రేపు మీరే క్రియేటర్ అవ్వాలనుకోవచ్చు, మీ ఇంట్లో ఎవరైనా క్రియేటర్ అవ్వాలనుకోవచ్చు. సో వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫైట్ చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, జై హింద్. అండ్ డార్లింగ్, మన స్పాన్సర్ సైట్ ని ఒకసారి చెక్ చేయడం మర్చిపోకు. ఎందుకంటే నీకు అవసరం ఉంటే ఓకే, లేకపోయినా కూడా వేరే వాళ్ళు ఎవరికైనా కూడా అవసరం ఉండొచ్చు కదా. సో చెక్ ఇట్ అవుట్ వన్స్. ఓకే, బై. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా, అనుభవించుట తథ్యమన్నా.